శ్రీ దత్త దర్శనం పార్ట్ 12 క్రమబోధ. ఇంద్ర, సహ్యాద్రికి ఉత్తరంగా ఉన్న ఒక గ్రామంలో కుండీలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య విశాలాక్షి అచ్చపు బంగారపు బొమ్మ. దాన్ని చిదిమి దీపం పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉండేది. క్రొత్త కాపురం, ఇద్దరూ వయస్సులో ఉన్నారు. ఇంట్లో ఎవరూ పెద్దవాళ్ళు లేరు. ఇద్దరికీ అనుకూల్యం కుదిరింది. ఉన్నంతలో అన్నోదకాలకి లోటు లేదు. ఇంకేం కావాలి? వారి కాపురం స్వర్గంలా సాగిపోతోంది. ఇలా ఉండగా కుండీలుడికి పట్నం వెళ్ళవలసిన పెద్ద పనొకటి వచ్చింది. వెళ్ళి రావాలంటే కనీసం నెల రోజులు పడుతుంది. ఇక్కడ క్రొత్త భార్య చిన్నది. ఇంట్లో వేరే తోడు లేదు. అయినా పోక తప్పదు. అతను చెయ్యవలసిన ఏర్పాట్లన్నీ చేసి కదలలేక కదిలి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు 1000 జాగ్రత్తలు చెప్పాడు. తెలివిగా ఉండమని, తలుపులు ఎవరైనా కొడితే కిటికీలోంచి చూసి గాని తలుపు తీయొద్దని, పొద్దూకంగానే తలుపులన్నీ మూసి ఇంట్లోనే కూర్చోమని, పెత్తనాలు చెయ్యవద్దని అనేక రకాలుగా చాలా చెప్పాడు. ఆ పిల్ల కూడా దిగాలుగా బిక్కుబిక్కుమంటూ జాగ్రత్తగానే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఒక బ్రహ్మ రాక్షసుడు తిరుగుతూ ఉండేవాడు. వాడు పూర్వజన్మలో జుంటిగూడు అనే బ్రాహ్మణ బ్రహ్మచారి. వేదం చదువుకున్నాడు, కాని దురాచారాల పాలు పడ్డాడు. దాంతో ఎవరూ పిల్లనీయలేదు. అందువల్ల చెడు తిరుగుళ్ళు మరిగి ఆ తిరుగుళ్లలో ఏవో విరోధాలు వచ్చి అకాలంగా చచ్చాడు. చచ్చి పిశాచమయ్యి ఆ ప్రాంతంలోనే తిరుగుతున్నాడు. వాడు పిశాచం అయిన దగ్గర నుంచి వాడి కామాతిరేకం పెచ్చు పెరిగింది. వాడటు పిశాచాల్లో పిశాచాల్ని, ఇటు మనుష్యుల్లో ఆడవాళ్ళని కూడా సమయం దొరికితే పీక్కు తినేస్తున్నాడు. ముఖ్యంగా వయస్సులో ఉన్న స్త్రీలు ఒంటరిగా దొరికితే వాడేదో మారువేషంలో వచ్చి మహా క్రూరంగా వ్యవహరిస్తూ ఉండేవాడు. వాడు బహు మొండి పిశాచం. ఎంతటి మాంత్రికుడికి లొంగేవాడు కాదు. విశాలాక్షి కాపురానికి వచ్చిన దగ్గర నుంచి వాడి కళ్ళు ఈవిడ మీదనే ఉన్నాయి. కానీ భర్త వేదం చదువుకున్నాడని, అనుష్ఠానపరుడని ఆవిడ జోలికి రావడానికి సందేహించాడు. ఇప్పుడు కుండీలుడు ఊరికెడుతూ ఉండటం తెలిసేసరికి వాడికి ధైర్యం వచ్చింది. ఆ మాయదారి పిశాచివాడు కుండీలుడు బయలుదేరిన సాయంత్రానికల్లా తాను కుండీలుడి రూపం ధరించి మసక చీకటి పడుతుండగా కుండీలుడి ఇంటికెళ్ళాడు. వచ్చినవాడు తన భర్త అనుకొని ఆ వెర్రి తల్లి చాలా సంతోషించి మొహం చేటంత చేసుకొని అప్పుడే వచ్చేశారేమిటి అని అడిగింది. వాడెక్కడ లేని నయగారాలు చూపించి, నేనెవడి కోసం పోతున్నానో వాడే దారిలో తగిలాడు. వాడేదో పని మీద ఎటో పోతున్నాడట. నన్ను నెల రోజులు ఆగి రమ్మన్నాడు అని చెప్పాడు. ఆ పిల్ల నమ్మింది. చాలా ఉత్సాహపడింది. రాత్రి పొద్దుపోయింది. ఈ రాక్షసుడు భర్త అనుకొని వాడితో క్రీడ ప్రారంభించిన ఆ సాధ్వికి కొంచెం సేపట్లోనే ఆశ్చర్యం, మరికొంచెం సేపట్లోనే భరించరాని యమయాతన, గుండెలు వీసే భయం ఆవరించినాయి. వలవలా ఏడుస్తుండగానే ఆ రాత్రి బల్లున తెల్లారింది. తెల్లవారుతూనే పని మీద పొరుగురు వెడుతున్నాను, సాయంత్రానికి వస్తాను, జాగ్రత్తగా ఉండు అంటూనే వెళ్ళిపోయాడు వాడు. ఆ అమాయకురాలికి ఎటూ పాలు పోలేదు. వాడెవడో పరమ రాక్షసుడు అనిపిస్తుంది. కానీ ఆకారమంతా అచ్చంగా తన భర్తదే. వెంట్రుక వాసి తేడా లేదు. కానీ ఈ బాధ భరించడం ఎట్లా? వీడికన్నా దున్నపోతు నయమేమో. ఎవరితోనైనా చెప్పుకోవడానికైనా వీలు లేని సమస్య ఇది. మళ్ళీ చీకటి పడుతుందంటే ఒంటికి జలధరింపు పుడుతోంది. అయినా చీకటి పడనే పడ్డది. పెద్ద బుట్టెడు మల్లె పువ్వులు పట్టుకొచ్చాడు భర్త. గొడ్డును అలంకరించినట్టు విశాలాక్షి ఒళ్ళంతా పూలదండలు కట్టాడు. పక్క మీద ఇంతెత్తున పూలు పోశాడు. నిన్న రాత్రి నయం, పొద్దుపోయేదాకా ఆగాడు. ఆ రాత్రి ఆ పిల్ల పడ్డ బాధ రౌరవ నరకంలో కూడా ఉండదు. ఆ పిల్లని ఎంత పీడిస్తే అంత తృప్తి ఆ పిశాచిగాడికి. రోజులు అలాగే గడుస్తున్నాయి. వాడెవడో పిశాచమే తప్ప తన భర్త కాదని నిశ్చయమైపోయింది. కానీ ఎవరితో చెప్పేట్టు, ఎలా నమ్మించేట్టు? ఈ క్రమంగా వాడు వస్తున్నాడంటేనే భయంతో గుండెలు అవిసిపోతున్నాయి. మనిషి దిగులుతోనూ రోగంతోనూ పూచిక పుల్లయింది. చెంపల మీద, ఎదురు రొమ్ముల మీద ఎముకలు వేళ్లుకొచ్చినాయి. జుట్టు రాలి తల సగం బట్ట తేలింది. కళ్ళని దైన్యం, ముఖాన్ని భయం, మనస్సుని నిస్పృహ ఆవరించేశాయి. చావటానికి కూడా శక్తి లేక, ధైర్యం లేక జీవోత్సవంలాగా బ్రతుకుతోంది. అలా ఎన్ని రోజులు గడిచాయో తెలియదు ఆమెకు. నెల రోజులు గడవంగానే అనుకున్నట్టే అసలు భర్త వచ్చాడు. వచ్చిన భర్తను చూసి భయంతో బిత్తరపోయి గడగడ వణికిపోసాగింది ఆమె.
శవప్రాయంగా ఉన్న భార్యను చూసి దిమ్మెరపోయాడు భర్త. మెల్లిగా భార్యను పలకరించాడు. కొంత సంభాషణ నడిచేటప్పటికి ఇప్పుడు వచ్చింది తన అసలు భర్త అని నమ్మకం కుదిరి ఏదో చెప్పబోయింది. ఇంతలో వాకిట్లోంచి, ఎవడ్రా నువ్వు, నా వేషంతో వచ్చి నా పెళ్ళాంతో సరసాలాడుతున్నావు అంటూ పొలికేకలు పెట్టుకుంటూ లోపలికొచ్చాడు జుంటిగుడు. వాడికి విశాలాక్షి మీద మోహం పెచ్చు పెరిగి మొండి ధైర్యం వచ్చి పట్టపగలే మారు రూపంలో నలుగురి మధ్యకి వచ్చేశాడు. కుండీలుడు వాడిని చూసి మొదట్లో నివ్వెరబోయి తత్తరపడ్డా అంతలో అతనికి ఒళ్ళు తెలియని కోపం వచ్చి జుంటిగుడి మీద కలియబడ్డాడు. ఇలా ఇద్దరూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ నెట్టుకుంటూ నడివీధి మీదికొచ్చారు. ఆ సరికి ఊరువారు ఆడా మగ అంతా పోగయ్యారు. అందరూ నోళ్లు వెళ్ళబెట్టుకొని చూస్తున్నారు. ఇద్దరిది ఒకే పోలిక. మాట తీరేమి, రూపురేఖలేమి, కళాకాంతులేమి, కన్ను బొట్టులేమి, అన్నింటా ఇద్దరూ అచ్చుగుద్దినట్టున్నారు. ఇద్దరు నిజం కుండీలుడులు కాలేరు కదా. కాని దొంగెవరు దొరెవరు గుర్తించడం ఎట్లా? ఎవరికీ ఏమీ తోచటం లేదు. విశాలాక్షికి అసలేమీ పాలు పోకుండా ఉంది. ఇవాళ ఊరు నుంచి వచ్చినవాడు తన భర్త. ఇన్నాళ్ల నుంచి ఉంటున్నవాడు దొంగ వెధవ. అది నిశ్చయమే. కాని ఇద్దరూ కలిసి ఒకే చోట ఉండేటప్పటికీ గుర్తించటం ఆవిడ వల్ల కావటం లేదు. వృద్ధాంగణాలంతా చేరి ఆమె చెవిలో గుసగుసలాడసాగారు. ఆమె ఏమైనా చెప్పగలుగుతుందేమో అని. ఆవిడేం చెప్పగలుగుతుంది? ఇంట్లో నెల్లాళ్లుగా ఉన్నవాడిది రాక్షస బలం. తన భర్త మృదువైన వాడు. అదే ఆవిడకు తెలిసింది. కాని ఇప్పుడు ఇద్దరు తుల్యబలంగానే వ్యవహరిస్తున్నారు. ఒకడు బలవత్తురుడని చెప్పేందుకు వీలు లేకుండా ఉంది. ఇంకేం చెయ్యాలి? ఊరి పెద్దలు నిదానంగా ఆలోచించేసరికి వారికి జుంటిగ పిశాచం సంగతి గుర్తుకు వచ్చింది. వాడు ఆడవాళ్ళని పీడించుకు తింటూ ఉంటాడని ఆ ప్రాంతంలో అందరికీ ఎరిగిందే కదా. ఇది వాడి పనే అయ్యుంటుంది. ఇప్పుడు వాడు బరి తెగించి స్పష్టమైన మారు రూపంతో 10 మందిలోకి వచ్చాడన్నమాట. ఇప్పుడు వీన్ని ఉపాయంగా మట్టు పెట్టకపోతే ఇక లాభం లేదు అని వారంతా కూడబలుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి మంచి మాటలతో వాళ్ళిద్దరినీ విడదీసి, అబ్బాయిలు, మీలో ఎవడు అసలైన వాడని మేము తేల్చుకోలేకపోతున్నాం కనుక పెద్దలైన వాళ్ళ దగ్గర తేల్చుకుంటే బాగుంటుంది. అప్పుడు విశాలాక్షి కూడా వాణ్ణి ప్రేమపూర్వకంగా అనుసరిస్తుంది అని నచ్చజెప్పి మెల్లగా పక్క గ్రామంలో ఉన్న విష్ణుదత్తుడికి దగ్గరకు తీసుకెళ్లారు. పెద్ద ముత్తైదువుల ఓదార్పులతో ఎలాగో నిలబడి ఉన్న విశాలాక్షి విష్ణుదత్తుణ్ణి చూచేసరికి దుఃఖమాగక పాదాల మీద పడి ఏడ్చింది. అతనికి విషయమంతా తెలిసింది. అందులో పిశాచమెవరో కూడా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అయినా తానేదో దివ్యశక్తి వల్ల వీడు రాక్షసుడని తెలుసుకున్నానంటే అప్పటికి ఎవరూ మాట్లాడకపోవచ్చు, మనస్సులో కూడా శంకించకపోవచ్చు. కాని కాలక్రమంలో కొందరికైనా వీడు వట్టి డాంబీకం చేశాడనో, పక్షపాతం చూపాడనో, మరొకటనో కుశంకలు బయలుదేరవచ్చు. అందువల్ల చూసేవారికి క్రమంగా అసలు వాడెవడో, పిశాచం ఎవడో నిశ్చయంగా తెలిసే ఉపాయం చూడటం మంచిది అని ఆలోచించి అతను ఒక పన్నాగం మనస్సులో సిద్ధం చేసుకున్నాడు. పైకి మాత్రం మామూలు పెద్ద మనిషల్లే ఆ పిల్లను ఓదార్చి వారిద్దరినీ చూచి లోపల దత్తస్వామిని స్మరించుకొని, అబ్బాయిలు, మీ ఇద్దరిలో అసలు వాడెవడో దొంగ వాడెవడో తెలుసుకోవాలంటే మిమ్మల్ని ఇద్దరినీ కొంచెం పరీక్షించాల్సి ఉంటుంది. నిజానికది అసలైన వాడికి అవమానమే. కాని మరోలా అనుకోకుండా మీరిద్దరూ కూడా ఈ పరీక్షకు అంగీకరించాలి అని బహు సౌమ్యంగా చెప్పాడు. వారిద్దరూ అంతకన్నా సౌమ్యంగా, అందుకే కదా బాబు తమ దగ్గరకొచ్చింది అన్నారు చేతులు జోడించి. వినయంలోనూ మర్యాదలోనూ ఎవడూ తీసిపోలేదు. అప్పుడు విష్ణుదత్తుడు శిష్యులను పిలిచి ఒకడి మొహం మీద కా అని, ఒకడి మొహం మీద దా అని తప్త ముద్రలు వేయించాడు. ఆ ముద్రలు వేసేటప్పుడు అవి సమంత్రకంగా ముద్రింపబడ్డాయని వారెవరికీ తెలియదు. తర్వాత ఊరి పెద్దలు విష్ణుదత్తుడు ఒక చోట కూర్చొని వాళ్ళిద్దరినీ విశాలాక్షిని విడివిడిగా దూరంగా నిలబడే ఏర్పాట్లు చేశాడు. అప్పుడు విష్ణుదత్తుడు కాని పిలిచి, నీ ఇంట్లో ఉన్న వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు మొదలైన వాటి జాబితా చెప్పు. విశాలాక్షి శరీర వర్ణన ఎట్లా ఉందో చెప్పు అని వాడు చెబుతూ ఉండగా పెద్ద మనుష్యుల చేత వ్రాయించాడు. వాణ్ణి పంపేసి అలాగే దా చేత చెప్పించి వేరే కాగితం మీద వ్రాయించాడు. తర్వాత విశాలాక్షి చేత చెప్పించి వ్రాయించాడు.
అప్పుడు వారి వాగ్మూలాలు మూడు పోల్చి చూసుకొని పెద్దలంతా ఒక నిర్ణయానికి వచ్చారు. విష్ణుదత్తుడు కూడా వారితో ఏకీభవించాడు. అయినా మళ్లీ పరీక్షించడం మంచిదన్నాడు. ఈ మాట విష్ణుదత్తుడు దాలను ఇద్దరినీ పిలిచి, ఈ మాతాపురం 5 క్రోసుల వైశాల్యం కలది. దీని చుట్టూ వివిధ దేవాలయాలున్నాయి. మీ ఇద్దరూ వెళ్లి ఈ పురానికి ప్రదక్షిణం చేసి ప్రతి దేవాలయంలోని దేవతలను దర్శించి రావాలి. ఎవడు ముందుగా వస్తాడో తాను నిజంగా ప్రదక్షిణం చేసినందుకు గుర్తుగా ఆయా దేవత విగ్రహాల లక్షణాలన్నీ వివరంగా చెబుతాడో వాడే విజయవంతుడని భావిస్తాము అన్నాడు. ఆ మాట వింటూనే ఇద్దరూ పరిగెత్తారు. ముందుగా అనేవాడు వచ్చాడు. వచ్చి దేవతామూర్తుల లక్షణాలన్నీ చెప్పాడు. పెద్దలు వ్రాసుకున్నారు. నేను ముందు వచ్చాను, విశాలాక్షి నాదేనన్నాడు వాడు. రెండో వాణ్ణి కూడా రానిమ్మన్నారు పెద్దలు. మధ్యాహ్న సమయానికి రెండో వాడు రొప్పుకుంటూ వచ్చాడు. వాడు కూడా దేవతా లక్షణాలన్నీ సరిగ్గానే చెప్పాడు. పెద్ద మనుషులు ఏక నిర్ణయానికి రాలేకపోయారు. కొందరేమో విషయం ఇద్దరూ సమంగానే చెప్పారు. ఒకడికి కాలు కొంచెం త్వరగా సాగుతుంది, మరొకడికి సాగదు. అంత మాత్రం చేత అసలు వాడు వీడేనని చెప్పలేం అని వాదించారు. మరికొందరందుకు భిన్నంగా వాదించారు. అప్పుడు విష్ణుదత్తుడు నవ్వి, పోనీ మరో పరీక్ష పెట్టి చూద్దామని, అబ్బాయిలు, ఈ కొండ మీద యోగులు అనేకులున్నారని వినికిడి. మీరీ గిరి ప్రదక్షిణం చేసి ఆ యోగుల నామగోత్రాలు కనుక్కొచ్చి చెప్పాలి అన్నాడు. ముందొచ్చిన వాడిదేనా విజయం అని ప్రశ్నించాడు అంతేగా మరి, పెద్ద మనుషులు అలవోకగా చెప్పేశారు. అనేవాడికి సహజంగానే ఉత్సాహం పెరిగింది. తానొక పరీక్షలో నెగ్గాడు. కొంతమంది తన పక్షాన ఉన్నారు. కొంతమంది వ్యతిరేకించడం మూలాన నిర్ణయం ఆగింది. ఆ కాస్త జయిస్తే ఇక విశాలాక్షి తనదే. అందుచేత ఈ మాటు తను రెట్టింపు ఉత్సాహంతో పరిగెత్తాడు. కూడా వెనుకంజ వేయలేదు. ఒక ముహూర్త కాలంలోనే వచ్చేశాడు. వాడు చెప్పిన యోగుల పేర్లన్నీ పెద్దలు వ్రాసుకున్నారు. నాకు సత్యదేవత అండ ఉంది కనుకే నేనీ పని ఇంత త్వరగా చేయగలిగాను అని వాడు సగర్వంగా ప్రకటించాడు. చీకటి పడ్డాక, జాము పొద్దుపోయాక రెండో వాడు కాళ్ళీడ్చుకుంటూ వచ్చాడు. వస్తూనే ఉస్సూరుమంటూ నేల మీద కూలబడి, కొండంతా చచ్చేట్టు తిరిగాని యోగి అన్నవాడు కనిపించలేదు అని నిస్రానతో సోమసిల్లి పడిపోయాడు. విష్ణుదత్తుడు వాడికి శైత్యోపచారాలు చేయించి పెద్దలతో సంప్రదించి, అబ్బాయిలు, మేమొక నిర్ణయానికి వచ్చేశాం. అయినా ఇటువంటి విషయాల్లో తొందరపడరాదని మరొక్క పరీక్ష మాత్రం చేయదలిచాము. ఇదే చివరిది అని అంటుండగానే లేచి త్వరగా చెప్పండి అన్నాడు. నీరసంగా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు విష్ణుదత్తుడు ఒక పెద్ద సీసా తెప్పించి, అబ్బాయిలు, ఒకసారి దీనిలోకి దూరి వెళ్ళి బయటకు వచ్చిన వాడు విశాలాక్షిని వెంటబెట్టుకుని వెళ్ళిపోవచ్చు. రెండో వాడి సంగతి మేం చూస్తాం అన్నాడు. పెద్దలంతా అవును అన్నారు. విష్ణుదత్తుడు చేత్తో సీసా పట్టుకొని రండి అన్నాడు. పొంగిపోయి తటాలున సూక్ష్మ రూపంలో సీసలోకి దూరిపోయాడు. సిద్ధంగా ఉన్న విష్ణుదత్తుడు మంత్రసహితమైన బిరడాను చటుక్కున బిగించేశాడు. ఆ పైన మంత్రోదకం జల్లాడు. లోపల పిశాచంగాడు గిలగిలా కొట్టుకొని మంత్రబలాన్ని అతిక్రమించలేక సీసాలోనే వేళ్లాడి పడిపోయాడు. సభ్యులంతా ఇది చూసి మైమరిచి కరతాళ ధ్వనులు చేశారు. విశాలాక్షి, కుండీలుడు వచ్చి విష్ణుదత్తుడి పాదాలు పట్టుకున్నారు. అలా పాదాలు పట్టుకున్న విశాలాక్షి అలాగే ఉండిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. విష్ణుదత్తుడు మెల్లగా లేవదీసి, ఎందుకమ్మా ఏడుస్తావు అని జాలిగా అడిగాడు. నాకేదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి బాబుగారు అంది ఆమె ఏడుపు దిగమింగుకుంటూ. ప్రాయశ్చిత్తమా? నీకు ప్రాయశ్చిత్తం ఎందుకు? విష్ణుదత్తుడు ఆశ్చర్యపోయాడు. ఆ పిల్ల బదులు చెప్పకుండా మళ్ళీ ఏడవసాగింది. కూడా ఉన్న అమ్మలక్కలకు విషయం అర్థమయ్యింది. వాళ్ళ పిల్ల ధర్మబుద్ధికి కంటతడి పెట్టుకుంటూ విషయాన్ని విష్ణుదత్తుడికి వివరించారు. ఆ మాట విన్న కుండీలుడు కూడా విశాలాక్షికి రవ్వంత దూరంగా జరిగి విష్ణుదత్తుడి వంక అయోమయంగా చూడసాగాడు. అప్పుడు విష్ణుదత్తుడు గంభీర స్వరంతో ఇలా చెప్పసాగాడు. అమ్మాయి విశాలాక్షి, నీ ధర్మబుద్ధికి దత్తస్వామి పులకించిపోతున్నాడమ్మా. అయినా నీ ఊహలో సత్యం లేదు. ఇక్కడ చేరిన పెద్దలకిది తెలిసిందే. కుండీలా జాగ్రత్తగా విను. నీ కోసం ఇది ప్రత్యేకంగా వివరించి చెబుతున్నాను పెద్దల సమక్షంలో. ఆ జుంటీగుడు ఇప్పుడు కేవలం ఒక గాలి. జరిగిందంతా ఒక గాలి చేష్ట అంతే. ఒక మాల పిశాచం వచ్చి బ్రాహ్మణ్ణి ఆవహిస్తే బ్రాహ్మడు మాలైపోతాడా?
అందువల్ల విశాలాక్షికి పరపురుష స్పర్శ దోషం లేశమైనా లేనిది నిశ్చయం. దత్తస్వామిని కడుపారా కన్న తండ్రి మహనీయుడు అత్రి మహర్షి బలాత్కృతైనట్టి స్త్రీకి మామూలుగానే దోషం లేదని నిర్ధారణ చేశాడు. ఇక గాలి చేష్ట విషయంలోనా దోష ప్రసక్తి, అసలా ఊహే తప్పు. స్త్రీల విషయంలో ధర్మాన్ని క్రూరంగా సమన్వయించే బుద్ధి కొందరు పురుషుల్లో ఉంటుంది లోకంలో. అది పాపం. కనుక కుండీలా ఆ ఊహను దగ్గరికి చేరనీయకు. విశాలాక్షి, లేనిపోని అనుమానాలు పెట్టుకొని మనస్సు పాడు చేసుకోకు. నెల్లాళ్ళు రౌరవ యాతనను పడ్డావు నీవు. పూర్వ పాపాలు హరించినాయి, అంతేకాని క్రొత్త పాపం ఏదీ నీకు అంటుకోలేదు. సుఖంగా ధర్మంగా కాపురం చేసుకో. విష్ణుదత్తుడి ధర్మ నిర్ణయాన్ని విని పెద్దలంతా వివిధ శృతి స్మృతి వాక్యాలను ఉదాహరించి బలపరిచారు. విశాలాక్షికి కుండీలుడికి ముఖాలు పూలు గడిగిన ముత్యాల్లా మెరిసినాయి. వారానందంతో జంటగా వచ్చి విష్ణుదత్తుడికి నమస్కరించి విహిత స్వధర్మానుష్ఠానం పట్ల శ్రద్ధ కలిగి సుఖంగా ఉండండి అని దీవించాడు విష్ణుదత్తుడు. ఆ తరువాత సీసాను శిష్యుల చేత శ్మశానంలో పాతి పెట్టించి అతిథులందరినీ ఆనాడు తనింట్లోనే ఉంచుకొని మర్నాడు పంపాడు విష్ణుదత్తుడు. దేవేంద్ర, చూశావా, ఆ పరగణానంతటిని పీడించుకు తింటున్న బ్రహ్మ రాక్షసుణ్ణి విష్ణుదత్తుడు ఎలా పట్టి బంధించాడో. అతనికి పిశాచమెవరో ముందే తెలుసు. అయినా పరీక్షలు పెట్టాడు. మొదటి పరీక్ష వల్ల ఊరి పెద్దలందరికీ దా అన్నవాడే పిశాచమై ఉండవచ్చని ఊహ వచ్చింది, కానీ నిశ్చయం కాలేదు. రెండో పరీక్షలో అది నిశ్చయమైంది, కానీ కొంతమందికి ఇంకా పీక్కుతూనే ఉంది. మూడవ పరీక్షలో అందరికీ నిశ్చయమైపోయింది. అప్పుడు నాలుగో పరీక్షలో పిశాచ బంధనం అయిపోయింది. విష్ణుదత్తుడు ఊరివారి కోసం పిశాచ తత్వాన్ని ఇలా క్రమంగా బోధించాడన్నమాట. కంటికి కనిపిస్తున్నా పీడిస్తున్న పిశాచాన్ని గుర్తింప చేయడంలోనే ప్రజలకింత బోధ చేయవలసి వచ్చిందే. మనోభాగాతీతమైన ప్రమాణాతీతమైన వస్తువును బోధించాలంటే ఇంకెంత జాగ్రత్త ఉండాలో నువ్వే ఆలోచించు. మహేంద్ర, ఒక్కొక్క శాస్త్రము ఒక్కొక్క పరీక్ష లాంటిది. ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తుంది చూడు. పెళ్ళానికి, పిల్లలకి, బంధుమిత్రులకి ఎవరికి కష్టం వచ్చినా తనకే వచ్చిందని ఏడుస్తాడు మానవుడు. అలాంటి వాడికి నువ్వు అంటే నీ దేహం వరకే పరిమితంరా అనే చార్వాక వాదం రవ్వంత ఉపకారం చేసినట్టే. ఈ దేహమే తానని భావించేవాడికి ఈ దేహాన్ని లోకాన్ని నియమించే శక్తి వేరే ఉందని, దాన్ని ఆరాధిస్తే నువ్వు ప్రత్యక్ష లాభాన్ని పొందగలవని మంత్రశాస్త్రాదులు బోధిస్తాయి. ఆ విధంగా అవి నీలో ఈశ్వర భక్తిని రేకెత్తిస్తాయి. నువ్వు సత్కర్మలు చేస్తే నువ్వింతకన్నా ప్రశస్తమైన దేహంతో ప్రశస్తమైన లోకాలు చేరి ప్రశస్తమైన సుఖాన్ని అనుభవిస్తావని చెప్పే మీమాంసాది శాస్త్రాలు ఈ దేహం కన్నా భిన్నంగా నువ్వున్నావని నీ తలకెక్కేటట్టు చేస్తాయి. అప్పుడు వేదాంత శాస్త్రం వచ్చి స్థూల సూక్ష్మ కారణ దేహాలకు అతీతంగా ఉన్న నిన్ను నీకు పట్టి బంధించి ఇయ్యటం సులభమవుతుంది. కనుక దేవేంద్ర, శాస్త్రాలకు పరస్పర విరోధం లేదని గ్రహించు. ఇంత చెప్పినా నీకింకా ఒక సందేహం మిగిలి ఉండవచ్చు. ఎంతైనా ఇన్ని మెట్లుండాలా, ఏదో ఒకటో రెండో ఉంటే చాలదా అని. కానీ దేవేశ్వర, బ్రహ్మతత్వం అత్యంత దుర్గ్రాహ్యమైనది. దానికెంత చేరువుగా వచ్చిన మహాత్ములు కూడా రవ్వంత పొరపాటు వల్ల పక్కదారి పట్టి సత్యానికి సుదూరంగా పోయే ప్రమాదం ఉంది. అందువల్లే అలాంటి వారి సందేహం తీర్చేందుకోసమే పైకి చాలా పోలిక కనిపించిన చివరిలో అత్యంత సూక్ష్మ విభేదాలు గల శాస్త్ర సిద్ధాంతాలు ఉండవలసి వచ్చింది. ఇందుకు ఉదాహరణగా విష్ణుదత్తుడిదే మరొక కథ చెబుతాను విను. ఇదే మన సప్తోదాహరణలో చివరి కథ.